తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల వారీగా పార్టీ బలాబలాలు ఇప్పుడు చూద్దాం. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు ఫలితాలు ఇలా ఉన్నాయి. పార్టీ గెలిచిన వార్డుల సంఖ్య: కాంగ్రెస్ పార్టీ 1347, బీఆర్ఎస్ 717, బీజేపీ 261, స్వతంత్రులు 256. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా కాంగ్రెస్ మొత్తం 116 మున్సిపాలిటీల్లో 64 చోట్ల స్పష్టమైన మెజారిటీ సాధించి చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కేవలం 13 మున్సిపాలిటీల్లో మాత్రమే మెజారిటీ సాధించగలిగింది. కార్పొరేషన్లు: 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ మంచిర్యాల, రామగుండం, నల్గొండ వంటి చోట్ల విజయం సాధించింది. ఇక చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. మొత్తం 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ అందలేదు. ముఖ్యమైన హంగ్ మున్సిపాలిటీలు గద్వాల, జనగామ, వేములవాడ, జహీరాబాద్, బెల్లంపల్లి, నర్సాపూర్, జమ్మికుంట వంటి చోట్ల ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. హంగ్ ఏర్పడిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులు మరియు చిన్న పార్టీల మద్దతుదారులు కీలకంగా మారింది. వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హంగ్ వచ్చిన చోట్ల చైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐలకు సమాన స్థానాలు రావడం ఉత్కంఠ రేపుతోంది. గెలిచిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆ తర్వాతే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.